హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన హెయిర్ గ్రోత్ పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే కినా ఇలా చేయండి. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసి సల్పాన్ క్లాత్ లెక్కేసుకొని ఇలా పాలు అయితే సపరేట్ తీసుకున్నాను. ఈ పాలు పిండిగా వచ్చిన వేస్ట్ అంతా మనము తినేకి రాదు కాబట్టి చెట్లకైనా ఆవులకైనా వేసుకుంటే చెట్లు బాగా వస్తాయి. చెట్లు లేకుంటే ఆవులకైనా పెట్టచ్చు. చూడండి, ఈ పాలు 10 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసినాం కదా. కొబ్బరి పాలు ఎలా వచ్చిందో చూడండి. లిక్విడ్ అంతా పైకి వచ్చింది, నీళ్ళన్నీ అడుగునుండాయన్నమాట. ఈ లిక్విడ్ అంతా ఉప్పు కారం చేయని కడాయిలోకి తీసేసుకొని, మందంపాటి కడాయిలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాము. చూడండి ఎంత చిక్కగా ఉంది కదా, తిక్కుగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది కొద్దిగా ఏడయ్యేలోపు మళ్ళీ సలపన అయిపోయింది. చూడండి, ఇది ఉడికేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. మీరు ఎవరైనా ట్రై చేస్తే గినా ఇది మగానికి ఎగురుతుందనమాట. ఉడికేటప్పుడు అలా ఎగురుకోకుండా మనం మూత అడ్డం పెట్టేసి ఇలా తిప్పుకుంటూ అడుగున మాడకుండా తిప్పుకోవాలి. చూడండి, ఉడికే కొద్దీ ఆయిల్ కొబ్బరి నూనె అయితే పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకే కొన్ని ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మందారమాకులు, 1 స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా ఉడికనిచ్చుకున్నాము. ఇందులోనే కొబ్బరి నూనె ఉడికేలోపు ఇవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఉడికేళ్ళకి కలర్ అయితే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది. మన హెయిర్కి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట మనం రోజు అప్లై చేసుకుంటే. చూడండి, బ్రౌన్ వచ్చేసింది కదా. ఇంకా అది బాగా చల్లారాలకి ఇలా అయిపోయింది. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి వడబోసుకున్నాము. చూడండి, ఇది నూనె సపరేట్ వచ్చిన తర్వాత ఇది వేస్ట్ అని మనం పడేయకూడదు అనమాట. దీంట్లో కూడా ఇంకా ఆయిల్ ఉంటుంది. మీకు ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిక్సీలోకి వేసిన తర్వాత ఇప్పుడు ఇది వేస్ట్గా మనం పడేయకోకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం స్నానం చేసే ముందర 1 గంట ముందర హెయిర్కి అప్లై చేసుకొని స్నానం చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు. చూడండి, ఎంత ఆయిల్ ఉంది కదా. ఇంకా మనము అప్పుడు ఉంచుకున్నప్పుడు అంత కనిపించలేదన్నమాట. మిక్సీ పట్టేసాలికి మట్టసంగా మనం నీళ్ళు వేసి ఆడించినట్లు వచ్చింది. ఇప్పుడు ఇది కొబ్బరి నూనె అంతా చల్లారిపోయింది కదా. ఇదంతా ఒక సీసాలోకి తీసేసుకొని మనం రోజు మార్చి రోజు పెట్టుకుంటే మన జుట్టు బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వదన్నమాట. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ఈ కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఇంకొకసారి బాయ్ బాయ్, టేక్ కేర్.